నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నేను సాయి. మిషన్ 400+ లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ గెలిచే అవకాశం ఉన్న ప్రతి సీటు పైన బలంగా కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ సీట్ను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఒక సీట్ చేర్చుకోవడంతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుస విజయాలకు బ్రేక్ వేయాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 1984 నుంచి ఓవైసీ కుటుంబం ఆధిపత్యం మీద కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 6 పర్యాయాలు ఓవైసీ గెలుపొందగా 2004 నుంచి వరుసగా అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందుతూ వచ్చారు. 1996లో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పటికీ సలావుద్దీన్ ఓవైసీ చేతిలో 73,273 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009 జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ పార్లమెంట్ స్థాన పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో గోషామహల్ స్థానం ఒక్కటే బీజేపీ గెలుచుకుంది. మిగతా 6 స్థానాల్లో ఎంఐఎం నేతలే గెలుపొందారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ 50% మించిన ఓట్లు సాధించినప్పటికీ 2009లో 42%, 2004లో 37% ఓట్లతో గెలుపొందారు. ఈ విజయం పరంపరకు అడ్డుకట్ట వేయడానికి విభిన్న వ్యూహాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందూ ముస్లిం జనాభా అటు ఇటుగా సరి సమానంగా ఉన్నప్పటికీ ముస్లిం ఓట్లన్నీ ఎంఐఎంకి గంపగుత్తుగా పడుతుండగా హిందూ ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతున్నాయి. ఈ కారణంగానే ఓవైసీ కుటుంబం గత 4 దశాబ్దాలుగా ఓటమి ఎరుగకుండా గెలుపొందుతూ వస్తుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటు ముస్లిం ఓట్లను చీల్చాల్సి ఉంటుంది. ఈ దిశగా కమల్నాథులు వ్యూహాలు పన్నుతూ అడుగులు వేస్తున్నారు. మొదటగా హిందూ ఓట్లను ఏకం చేయడం కోసం రాష్ట్రంలో హిందూ ఐకాన్ గా పేరొందిన నేతను బరిలోకి దించాలి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వవాదులుగా పేరొందిన బీజేపీ నేతల్లో బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇద్దరు నేతల్లో ఎవరిని బరిలోకి దించినా హిందూ ఓట్లను ఏకం చేయగలిగే శక్తి ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఈసారి కూడా అక్కడి నుండి బరిలోకి దిగేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ స్థానంపై బీజేపీలో మరికొందరు నేతలు కన్నేసినప్పటికీ బండి సంజయ్ ను కాదని మరొకరికి ఆ సీట్లు అప్పగించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దీంతో రాజాసింగ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ అంతటా పరిచయం అవసరం లేని నేత రాజాసింగ్. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానం రాజాసింగ్ పై కొన్నాళ్ళు సస్పెన్షన్ వేటు వేసింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ గోషామహల్ నుండి బరిలోకి దించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాలు మాత్రమే గెలుపొందగా పార్టీకి పట్టున్న హైదరాబాద్ నగరంలో గోషామహల్ ఒక్కటి మాత్రమే నిలుపుకోగలిగింది. మిగతా 7 స్థానాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి సాధించినవి ఉన్నాయి. గెలుపొందిన వారిలో రాజాసింగ్ సీనియర్ అయినప్పటికీ శాసనసభాపక్ష నేతగా ఆయనకు పార్టీ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బరిలో దించి గెలుపొందితే జాతీయ స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవచ్చని పార్టీ భావిస్తుంది. సింధీ కుటుంబానికి చెందిన రాజాసింగ్ ను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలోని సింధీల సంఖ్య ఎక్కువగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని అధిష్టానం భావిస్తుంది. హిందూ ఓట్లను ఏకం చేయడానికి రాజాసింగ్ అభ్యర్థిత్వం ఉపయోగపడినా ముస్లిం ఓట్లను చీల్చకపోతే గెలుపు కష్టతరంగా మారుతుంది. అందుకే ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం కు పోటీగా ఎంబీటీ నుంచి బలమైన అభ్యర్థి బరిలోకి దిగేలా కమలం నేతలు తెర వెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు ఇతరత్రా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవైసీ బలాన్ని 40% కంటే తక్కువకు పరిమితం చేయగలిగితే బీజేపీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న హిందూ ఓట్లను పోలింగ్ రోజు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఓవైసీకి లాభిస్తోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో హిందూ ఓటర్లందరినీ పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగితే సగం విజయం సాధించినట్లేనని కమల్నాథులు వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ గ్రేటర్ లో పట్టు సాధించలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రధాని నిర్దేశించే ఎన్నికలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆ పోటీ ఎంఐఎం బీజేపీ మధ్యనే ఉండేలా పరిస్థితులు సృష్టించాలని చూస్తున్నారు. ఇలా బహుముఖ వ్యూహంతో రాష్ట్రంలో వీలైన ఎక్కువ సీట్లు గెలుపొందడంతో పాటు హైదరాబాద్ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కమల్నాథులు.